నీ గతము నీ భవిష్యత్తును ప్రభావితం చేయకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. ఈరోజు నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? గతం బట్టి పరిగెడుతున్నావా? భవిష్యత్తు కొరకు పరిగెడుతున్నావా? నువ్వు కానీ మంచి డెసిషన్స్ తీసుకుంటే, క్వాలిటీ డెసిషన్స్ తీసుకుంటే క్వాలిటీ లైఫ్ ఉంటుంది. బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటే బ్యాడ్ లైఫ్ ఉంటుంది. యు ఆర్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద డెసిషన్స్ దట్ యు టేక్. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల యొక్క సారాంశమే నీ జీవితం. ఈరోజు నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? జీవమా, మరణమా? జీవం అనగా నీ భవిష్యత్తు, మరణం అనగా నీ గతం. ఈరోజు నీ యొక్క నిర్ణయం ఏంటి? నువ్వు నీ యొక్క గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తులోకి వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే నీ గతాన్నే పట్టుకొని నీ గతంలో జీవించాలని చెప్పి ఆశిస్తున్నావా? దేవుడు నీకు ఏది శ్రేష్టమైనదో ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. నీ యొక్క గతాన్ని విడిచిపెట్టు, నీ భవిష్యత్తులోకి వెళ్ళు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం పేరు నీ భవిష్యత్తు ఎలాగా ఉండబోతుంది. ఈ ప్రశ్న అడిగిన వెంటనే కొంతమందికి ఆన్సర్ ఉండదు. ఎందుకంటే భవిష్యత్ అండి మీరు మాట్లాడుతుంది, ఐ డోంట్ నో అబౌట్ మై ఫ్యూచర్, నా ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. కొంతమంది అనుకోవచ్చు నా భవిష్యత్ చాలా బాగుంటుందండి, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ మై ఫ్యూచర్ అని కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. కొంతమంది ఏమో పాస్టర్ గారు ప్లీజ్ ఆ టాపిక్ మాత్రం మాట్లాడొద్దు, నాకు చాలా భయం వేస్తుందని చెప్పి కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈ గదిలో కూర్చున్నటువంటి వారిలో మీకన్నా మీ పట్ల మంచి ఉద్దేశములు కలిగి ఉండేవారు ఇంకెవరు ఉండరు. You are the only person seated in this room that has the best idea about you. నీ గురించి నీకన్నా మంచి ఉద్దేశాలు ఇంకెవరు కూడా కలిగి ఉండరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము భవిష్యత్తు అనగానే వెంటనే ఏమనుకుంటామంటే 3-4 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది అనుకుంటా ఉంటాం. కానీ భవిష్యత్తు 3-4 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది కాదండి, భవిష్యత్తు ఇప్పుడే ఉంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యువర్ ఫ్యూచర్ ఈజ్ ఇన్ ద నెక్స్ట్ 5 minutes. నెక్స్ట్ 5 minutesలోనే ఉంది కదా నీ భవిష్యత్తు. మనం ఎప్పుడు కూడా భవిష్యత్తు అనగానే నేను ఒక 4-5 సంవత్సరాలు కష్టపడతాను, బ్యాంకులో కొన్ని డబ్బులు జమాయించుకుంటాను, దాని తర్వాత ఒక మంచి వ్యాపారం పెడతానని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. లేకపోతే డబ్బులు జమాయించుకున్న తర్వాత చక్కగా మంచి ఇల్లు కొనుక్కుంటాను అని చెప్పి కొంతమంది ప్లాన్ చేస్తూ ఉంటారు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యువర్ ఫ్యూచర్ ఈజ్ రైట్ నౌ. నీ భవిష్యత్తు ఇప్పుడే జరుగుతుంది, ఇప్పుడు జరిగిపోయింది. నీ 5 నిమిషాల్లో నువ్వు నీ యొక్క 5 నిమిషాలు, భవిష్యత్తు యొక్క 5 నిమిషాలు గతంలోకి వెళ్ళిపోతాయి. యువర్ పాస్ట్ యూ ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద నెక్స్ట్ 5 minutes. ఈ భూలోకంలో, ప్రపంచంలో ఈ 800 crore పీపుల్ ఉన్నారు. 800 కోట్ల జనాభా ఉన్నారు. 800 కోట్ల జనాభాలో 90% మందికి వారి భవిష్యత్తును వారు చక్కగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వారి యొక్క భవిష్యత్తులో వారు ఈ యొక్క హింసను ఎదుర్కొంటున్నారు. ఎలాంటి హింస అంటే వారికి వారే, దే ఆర్ బీయింగ్ పర్సిక్యూటెడ్ బై దెమ్సెల్వ్స్. ఎందువల్ల వారి యొక్క వ్యక్తిగతంగా ఇటువంటి పర్సిక్యూషన్ ఎందుకు ఎదుర్కొంటున్నారంటే వారు గతంలో జీవిస్తున్నారు కనుక. గతంలో అనేక మంది జీవిస్తూ ఉంటున్నారు, నువ్వు నీ యొక్క భవిష్యత్తులో జీవించట్లేదు. యు ఆర్ లివింగ్ ఇన్ యువర్ పాస్ట్, యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ యువర్ ఫ్యూచర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనకి ఉండేటువంటి అతిపెద్ద శత్రువు. మనం కలిగి ఉండేటువంటి అతిపెద్ద శత్రువు ఎవరు అంటే మనకు మనమే గతంలో జీవిస్తున్నాము. యు ఆర్ థ్రెటనింగ్ యువర్ ఫ్యూచర్ బై లివింగ్ ఇన్ యువర్ పాస్ట్. నువ్వు నీ గతంలో జీవిస్తున్నంత కాలము నీ యొక్క భవిష్యత్తులోకి నువ్వు వెళ్ళలేవు. నా ప్రియ సహోదరి సహోదరుడా, భవిష్యత్తు అనగా దర్శనము. దర్శనము ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించే చెప్తుంది. కానీ మనమే పునర్విమర్శించుకుంటున్నాము. విమర్శన అంటే నువ్వు చేసిన దాన్ని బట్టి నీవు విమర్శించుకుంటున్నావు. నువ్వు చేసిన దాన్ని బట్టి నీవు విమర్శించుకున్నావు. ఉదాహరణకి ఇంగ్లీష్లో దాన్ని రీవిజన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దర్శనము అనగా విజన్ అని. విజన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద ఫ్యూచర్, రివిజన్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద పాస్ట్. దర్శనం ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి, కానీ పునర్విమర్శన మాత్రము గతం గురించి. అనేక మార్లు మనం మన యొక్క గతంలోకే వెళ్తూ ఉంటాం. మనం మన యొక్క గతాన్నే పట్టుకుంటూ ఉంటాం. మనం మన యొక్క గతంలోనే జీవిస్తూ ఉంటాం. అనేక మంది మనుషులు ఏం చేస్తూ ఉంటున్నామంటే మనం మన యొక్క దర్శనాన్ని విడిచిపెట్టి పునర్విమర్శించుకుంటున్నాము. మనం మన యొక్క గతాన్ని తలుచుకుంటూ ఉంటున్నాం. ఉదాహరణకి మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ శాతము మనం మన యొక్క గతం గురించే మాట్లాడుతున్నామంట. తెలుసా మీకు ఆ విషయం?
యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 90% ఆఫ్ ద పీపుల్, 90% మంది, 99% వారి యొక్క గతం గురించే మాట్లాడుతున్నారట. దెర్ ఇస్ అ రీసెర్చ్ దట్ ఈస్ బీయింగ్ డన్. మనం మన యొక్క గతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? పాస్టర్ గారు, 10 సంవత్సరాల క్రితము నా భర్త నన్ను దూషించాడండి, ఆ బాధ నాకు నేను తట్టుకోలేకపోతున్నాను. 10 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి సంఘటనని నువ్వు ఇంకా మోస్తున్నావు. దాని అర్థం ఏంటంటే నువ్వు నీ యొక్క భవిష్యత్తులోకి నువ్వు అడుగు పెట్టలేకపోతున్నావు. దానివలన నీ యొక్క పిల్లలు నేను గాయపరిచున్నారేమో, నీ యొక్క పిల్లలు సంవత్సరం క్రితం నేను గాయపరిచారేమో, కానీ అదే గాయాన్ని నువ్వు ఇంకా మోస్తున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నీ యొక్క భవిష్యత్తులోకి ప్రవేశించలేకపోతున్నావు ఆ గతం వలన. నిన్ను నీ యొక్క మిత్రులు మోసం చేశారేమో, నిన్ను నీ యొక్క మిత్రులు దూషించారేమో, అదే గతాన్ని పట్టుకొని, అదే దోషణని పట్టుకొని, అదే బాధని పట్టుకొని 2025వ సంవత్సరంలో కూడా నువ్వు దాన్ని మోస్తున్నావు. దాని అర్థం ఏంటంటే నువ్వు 2025వ సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టలేకపోతున్నావు. అనేక మంది వారి యొక్క 10th క్లాస్లో వచ్చేటువంటి మార్క్స్ని బట్టే ఇప్పుడు కూడా వారు సక్సెస్ఫుల్లా నాన్ సక్సెస్ఫుల్లా అని చెప్పి వారు విమర్శించుకుంటూ ఉంటారు. ఉదాహరణకి నా 10th ఎప్పుడైందో తెలుసండి? 2003వ సంవత్సరంలో అయింది. 2003వ సంవత్సరంలో నాకు వచ్చినటువంటి మార్క్స్ కానీ నేను పట్టుకున్నట్లేదు. కొంతమంది నవ్వుతున్నారు, పాస్టర్ గారు 2003వ సంవత్సరంలో నేను పాలు తాగుతున్నానని. ఓకే, నో ప్రాబ్లం. 2003వ సంవత్సరం నా 10th అయితే, ఒకవేళ అప్పుడు వచ్చినటువంటి మార్క్స్ని పట్టుకొని నేను ఇప్పుడు జీవించినట్లయితే, అంటే 2003, 2013, 2023, 22 ఇయర్స్, 22 సంవత్సరాలు నేను అదే జ్ఞాపకంలో బ్రతికినట్లయితే నేను నా యొక్క భవిష్యత్తును జీవించేవాడిని కాదు. ఈరోజు నువ్వు నీ యొక్క గతంలో జీవిస్తున్నావా? నీ యొక్క భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నావా? నీ యొక్క భార్య ఏదో అందని చెప్పి నువ్వు అదే మాట పట్టుకొని నీ భార్యని ఇంకా దూషిస్తున్నట్లయితే నువ్వు నీ యొక్క భార్యతో చక్కటి సహవాసము ఎప్పుడు చేస్తావు? When are you going to enjoy that relationship that you want to have with your wife? నీ యొక్క ఫ్రెండ్ ఏదో అన్నాడని చెప్పి ఇంతకాలము ఇంకా అదే మాటలు పట్టుకొని జీవిస్తున్నట్లయితే నీ యొక్క భవిష్యత్తులో నీ యొక్క ఫ్రెండ్ని నీకు ఎప్పుడు ఉపయోగపడతాడు? ఎప్పుడు ఆ యొక్క స్నేహాన్ని నువ్వు అనుభవిస్తావు? ఈ యొక్క ప్రపంచంలోనే అతి జ్ఞానవంతమైనటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక రాజకీయ నాయకుడు. ఆయన మీ అందరికీ కూడా బాగా తెలుసు. ఆయన పేరు సొలొమోను. ఈ రాజు అయినటువంటి సొలొమోను ఒక రాజకీయ నాయకుడు. ఈయన చెప్పినటువంటి మాట ఏంటో ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి అనగా దర్శనము. దర్శనము లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రం అనుసరించి వాడు దాని అర్థం ఏంటంటే, దర్శనము లేకపోతే కట్టులేక తిరుగుదురంటే ఒక గమ్యం వైపు నడవరు, ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క వాటర్ బాటిల్లో ఉండేటువంటి వాటరు ఒకవేళ దానికి మనం ఒక గమ్యం ఇవ్వకపోతే, ఇష్టం వచ్చినట్టు పడేస్తే, నోట్లో వేయకుండా ఇష్టం వచ్చినట్టు పడేస్తే నీకు దాహం తీరుతుందా? తీరదు. దేనికైనా ఒక గమ్యం కావాలి, దేనికైనా ఒక దర్శనం కావాలి. కానీ నా ప్రశ్న ఏంటంటే, నువ్వు నీ దర్శనం గురించి మాట్లాడుతున్నావా? నీ గతం గురించి మాట్లాడుతున్నావా? నువ్వు నీ యొక్క దర్శనం గురించి మాట్లాడుతున్నావా? నీ యొక్క గతం గురించి మాట్లాడుతున్నావా? ఒకవేళ దర్శనం లేకపోతే ముందు కొనసాగలేవు. దర్శనం కలిగి ఉంటే ముందు కొనసాగుతావు. దర్శనం లేకపోతే నువ్వు ఎక్కడున్నావో అక్కడే జీవిస్తూ ఉంటావు. దర్శనం లేకపోతే భవిష్యత్తులోకి నువ్వు అడుగు పెట్టలేవు. అనేక మంది మనము మన యొక్క గతంలోనే బందీ అయిపోయి జీవిస్తున్నాము. మన యొక్క గతంలోనే బందీ అయిపోయి జీవిస్తున్నాము. ఎలాగంటే మన గతానికే మన యొక్క బలమంతా ఇస్తున్నాము. వీ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ థింగ్స్, వీ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ స్టఫ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాకు తెలిసినటువంటి వ్యక్తి, ఒక చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా, నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను, ఇప్పుడు నాకు 36 సంవత్సరాలు, నా చిన్నప్పటి నుండి ఆయన చెప్పిందే చెప్పి బాధపడుతూ బాధలోనే జీవిస్తూ ముందుకు కొనసాగకుండా గతంలోనే జీవిస్తున్నాడు. అనేక మంది అదే రీతిగా ఉంటున్నాము.
మనం మన యొక్క భవిష్యత్తులోకి వెళ్ళలేకపోతున్నాము, ఎందుకంటే మన యొక్క గతాన్ని విడవలేకపోతున్నాము. నీ యొక్క గతాన్ని విడిస్తేనే నీవు నీ యొక్క భవిష్యత్తులోకి విడుదల పరచబడతావు. నీ గతాన్ని గుర్తు చేసుకుంటూ నీ భవిష్యత్తును మర్చిపోవద్దు. చాలాసార్లు ఏమో వింటావంటే, నీ 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 యొక్క భవిష్యత్తులో నువ్వు నీ యొక్క విజయాన్ని అనుభవిస్తూ నీ గతాన్ని మర్చిపోవద్దని చెప్పి వింటూ ఉంటాము. కానీ అనేక మంది తెలియనటువంటి విషయం ఏంటంటే, నీ గతాన్ని మర్చిపోలేక నువ్వు నీ యొక్క భవిష్యత్తులోకి అడుగు పెట్టలేకపోతున్నావు. You are unable to enter your future because of the past that you are carrying. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం జీవిస్తున్నామంటే దానికి కారణము మనకి తెలియనటువంటి దానిని మనం అనుభవించలేకపోతున్నామంటే దానికి కారణము మనము తెలిసిన దానిని మనం విడవలేకపోతున్నాం గనుక. మనకు తెలియనటువంటి దానిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే తెలిసిన దానిని విడవలేకపోతున్నాం గనుక. నీవు నీ యొక్క బాధని విడవలేకపోతున్నావు. నీవు నీ యొక్క ఆ యొక్క కృంగిపోయినటువంటి హృదయాన్ని విడవలేకపోతున్నావు. ఉదాహరణకి మనం ఒక నూతనమైనటువంటి ప్రారంభించాలనుకుంటాము, కానీ ఆ యొక్క నూతనమైనటువంటి ప్రారంభము మనం కలిగి ఉండేటువంటి ఎక్స్పీరియన్స్నే బేస్డ్ చేసుకొని ప్రారంభిస్తాము. విచ్ ఇస్ వై వి ఫెయిల్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్. అందుకే మనము ఒకరు మోసం చేసిన తర్వాత ఇంకొకరు నమ్మడం కష్టమైపోతూ ఉంటుంది. ఒకరు బాధ పెట్టిన తర్వాత మరొక మనిషితో మాట్లాడడం కష్టమైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనం మన యొక్క గతాన్ని బేస్ చేసుకొని మనం మరలా ప్రారంభిస్తున్నాము కనుక. ఈరోజు నువ్వు నీ యొక్క గతాన్ని బేస్ చేసుకొని నువ్వు నూతన వెంచర్స్ని ప్రారంభించలేకపోతున్నట్లయితే, నూతన రిలేషన్షిప్స్ని ప్రారంభించలేకపోతున్నట్లయితే నువ్వు నీ యొక్క భవిష్యత్తుని ప్రారంభించలేకపోతున్నావు. నువ్వు నీ యొక్క భవిష్యత్తులోకి వెళ్ళలేకపోతున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమందికి ముసలమ్మ ముచ్చట్లు ఇష్టం? అందరికీ ఇష్టం. నేను కానీ ఎంతమందికి ఇష్టం అండి? చేతులు ఎత్తండి అంటే అందరూ ఎత్తేస్తాం, ఇంక్లూడింగ్ మీ. ఎందుకంటే మనకి గాసిపింగ్ అంటే అంత ఇష్టం. కొంతమంది స్పెషల్ టైం అండ్ అపాయింట్మెంట్ పెట్టుకొని మరీ గాసిప్ చేస్తారు కదా. బ్రదర్ మీరు ఈ టైంకి ఫ్రీగా ఉంటారా? ఉంటానండి. దాని అర్థం ఏంటి? గాసిపింగ్ టైం అనమాట. అది కాఫీకి కలుద్దాం, గాసిపింగ్ టైం. ఈ గాసిపింగ్ వలన ఏమవుతుందో తెలుసా? మనము ఈ యొక్క గాసిపింగ్ వలన మన యొక్క గతాన్నే మాట్లాడతాం కానీ భవిష్యత్తు గురించి మాట్లాడము. ముసలమ్మ ముచ్చట్లు ఎప్పుడైనా భవిష్యత్తు గురించి ఉంటాయా? ఉండవు. వాడు ఇలా చేశాడే, ఆయన ఇలాగన్నాడు, మా మేనేజర్ ఇలా ట్రీట్ చేశాడు నన్ను. యూ స్టార్ట్ లివింగ్ ఓన్లీ ఇన్ యువర్ పాస్ట్. యూ విల్ నెవర్ ఎంటర్ యువర్ ఫ్యూచర్. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన యొక్క గతాన్ని ఆధారం చేసుకొని మన యొక్క భవిష్యత్తులోకి వెళ్ళాలంటే అది అసాధ్యమవుతుంది. కొంతమంది ప్రార్థనలో కూడా గతాన్ని తీసుకొస్తూ ఉంటారు. గాడ్ ఆల్రెడీ నోస్ యువర్ పాస్ట్. నువ్వు దేవునికి గుర్తు చేయని అవసరం లేదు. దేవుడికి నీ యొక్క గతం తెలుసు, నీ యొక్క పాపం తెలుసు, నీ యొక్క అన్నీ తెలుసు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జ్ఞాపకము నీ భవిష్యత్తును సృష్టించకుండా ఆపగలదు. నీ జ్ఞాపకము నీ భవిష్యత్తును సృష్టించకుండా ఆపగలదు. నువ్వు అనుమతిస్తే ఆపుతుంది. అనేక మంది అనుమతిస్తున్నారు. నీకు తెలియనిది తెలియకుండా చేసేది నీకు తెలిసింది. నీకు తెలియనిది తెలియకుండా చేసేది నీకు తెలిసింది. ఏంటి నీకు తెలిసింది? నీ యొక్క గతం. నీ జ్ఞాపకము నీ భవిష్యత్తును నీలో నుండి రప్పించకుండా ఆపివేస్తుంది. అందుకే నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు నీ భవిష్యత్తు ప్రాముఖ్యమా, నీ గతము ప్రాముఖ్యమా? డిసైడ్ చేసుకో. నీకు నీ భవిష్యత్తు ప్రాముఖ్యమా లేక నీ గతము ప్రాముఖ్యమా? కొంతమంది వారి యొక్క గతాన్ని విడవలేకపోతాను. నేను ఏం చేసినా క్షమించను, ఏమైనా మర్చిపోను అనేటువంటి మాటలు. నువ్వు చేసింది నేను మర్చిపోను, నువ్వు చేసింది నేను విడవను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ ఆర్ యూ టాకింగ్ టుడే? ఆర్ యూ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ఆర్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ యువర్ పాస్ట్?
నీ గత విజయం కూడా నీకు ఒక అతిపెద్ద శత్రువుగా నిలబడుతుంది అన్నటువంటి సంగతి నీకు తెలుసా? నీ గత విజయాన్ని నీ మంచి భవిష్యత్తుకు శత్రువుగా మార్చుకోవద్దు. వి ఆల్వేస్ ట్రై టు టాక్ అబౌట్ అవర్ పాస్ట్ సక్సెస్. పాస్టర్ గారు నాకు మంచి హైక్ వచ్చిందండి. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం. పాస్టర్ గారు నేను నా చిన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాడిని తెలుసా, ఇప్పుడు శుద్ధపప్పులాగా తయారయ్యా. నువ్వు నీ యొక్క పాత విజయాన్ని మరలా గుర్తు చేస్తూ నీ యొక్క నూతనమైనటువంటి విజయంలోకి నువ్వు ప్రవేశించలేకపోతున్నావు. డూ యూ రియలైజ్ దాట్? కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇప్పుడు మన కారు బైక్ చక్కగా నీట్గా పార్క్ చేస్తాం కదా, అలాగే మన విజయాలు పార్క్ చేస్తాం అన్నమాట. పార్క్ చేసి ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఒకప్పుడు నేను ఎలా ఉండేదాన్ని అని చెప్పి మనమే ఆశ్చర్యపోతూ ఉంటాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆశ్చర్యపరిచేవాడు గతాన్ని కాదు, నీ భవిష్యత్తును. హల్లెలూయా. అందుకే ఇందాక పాడాం, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గత విజయాన్ని మర్చిపోవడమే నువ్వు తీసుకునే అతి మంచి నిర్ణయము. అనేక సార్లు మన యొక్క గత విజయాన్ని మర్చిపోవడానికి ఇష్టపడం. వీ డోంట్ వాంట్ టు ఫర్గెట్ అండ్ వీ ట్రై టు రిమెంబర్ దట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ప్రకృతి తిరిగి చెప్పండి, మర్చిపోండి అని చెప్పండి. అసలు మాట్లాడొద్దని చెప్పండి దాని గురించి. హల్లెలూయా. నీ గతాన్ని గుర్తు చేసుకుంటూ నీ భవిష్యత్తును మర్చిపోవద్దు. నీ గతాన్ని గుర్తు చేసుకుంటూ నీ భవిష్యత్తును మర్చిపోవద్దు. నీ గతం కన్నా నీ భవిష్యత్తు ప్రాముఖ్యమైతేనే నువ్వు విజయవంతమైనటువంటి జీవితము జీవించగలవు. నీ గతం కన్నా నీ భవిష్యత్తు ప్రాముఖ్యమైతేనే నువ్వు విజయవంతమైనటువంటి జీవితం జీవించగలవు. కొంతమందిని కలిస్తే భయం వస్తుంది నాకు. ఎందుకో తెలుసా? వాళ్ళు చాలా సీరియస్గా జీవిస్తారు. దేని గురించి? భవిష్యత్తు గురించి కాదు, గతం గురించి. వారికి జీవిత ధ్యేయం ఏంటో తెలుసా? ప్రతీకారము తీర్చుకోవాలి. ప్రతీకారము, కక్ష, కుట్రలు. దానివల్ల ఏమవుతుంది? నువ్వు నీ యొక్క భవిష్యత్తులోకి వెళ్ళలేకపోతున్నావు కదా. దానివల్ల నీ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క ఆనందకరమైనటువంటి జీవితాన్ని, ఆ యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు కదా. ఒకసారి ఆలోచించు. నీ భవిష్యత్తు ప్రాముఖ్యమా, నీ గతం ప్రాముఖ్యమా? నీ భవిష్యత్తే ప్రాముఖ్యము. అంతవరకు ఎందుకు? ప్రతి ఆదివారము మనం గుర్తు చేసుకునేది కూడా సంఘానికి వచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గత 7,000 సంవత్సరాలుగా నడుస్తుంది ఇదే. ప్రతి ఆదివారం ప్రతి సంఘములో మనం గుర్తు చేసుకునేది ఏదో తెలుసా? ఘోర పాపిని, కన్నీరు, దేవా నన్ను క్షమించును. యేసు ప్రభు నీ కొరకు 2,000 సంవత్సరాలు క్రితం చనిపోయాడు అనేటువంటి సంఘటన నీకు తెలుసా? ఎన్ని సంవత్సరాలండి? 1 కాదు, 2 కాదు. నీ పాపాన్ని క్షమించాడనేటువంటి సంఘటన నీకు తెలుసా? ఇంకెందుకు నువ్వు ఏడుస్తున్నావు దాని గురించి? ప్రతి ఆదివారం ఒకళ్ళు పాస్టర్ గారు గుర్తు చేయకపోతే మనం గుర్తు చేసుకుంటాం ఆరాధనలో. We have been talking about the fall of man forever. ఇక చాలు దాని గురించి మాట్లాడటం. నీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ప్రారంభించు. హల్లెలూయా. ప్రకృతి తిరిగి చెప్పండి, నీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ప్రారంభించండి అని చెప్పండి. నాకు కాదండి, నాకు చెప్తున్నారు అందరూ. నేను నా భవిష్యత్తు గురించే మాట్లాడతాను. ఒకవేళ నాతో ఎవరైనా కాన్వర్జేషన్ జరిపితే దట్ విల్ బి ద మోస్ట్ బోరింగ్ కాన్వర్జేషన్ వాళ్ళకి. ఎందుకో తెలుసా? నేను నా గతం గురించి ఎప్పుడు మాట్లాడను, నేను నా భవిష్యత్తే ఎప్పుడు మాట్లాడతాను. ఎప్పుడు చూసినా నేను అది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను, నేను అలా ఉందాం అనుకుంటున్నాను, నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను అనేటువంటి మాటలే మాట్లాడదు. ఎవరికి ఇంట్రెస్టింగ్ ఉంటుందండి? అది ఎవరికి ఇంట్రెస్టింగ్ ఉండదు. Nobody wants to listen to your plans. Everybody wants to listen to what you did wrong కదా. అప్పుడు ఎందుకు ఇక్కడ వినేసి మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మీరు అందరూ మాట్లాడుకోవడానికి?
నా ప్రియ సహోదరి సహోదరుడా, వి ఫర్గెట్ వాట్ వి కెన్ డూ బై లుకింగ్ ఎట్ ద పాస్ట్. మన యొక్క గతాన్ని చూస్తూ మనము జీవిస్తే మనం ఏం చేయగలమో మనం మర్చిపోతాం. మన వల్ల ఏమి సాధ్యమో మనం మర్చిపోతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తుందో తెలుసా దేవుని గురించి? నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననని ప్రభువు. అర్థం కాలేదు మళ్ళీ. ఏంటి పాస్టర్ గారు ఇది బైబిల్లో ఉందా? బైబిల్లో ఉంది. ఒకసారి చదువు అందరు కలిసి. ఐ థింక్ ఇట్స్ గోన్ బి గుడ్. ఓకే. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను, అందరు చెప్పండి, ఇకను అంటే ఏంటి? ఇకను అంటే ఇకపై, అస్సలా, ఓకే, ఇంకా చాలు, ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొననని ఎవరు సెలవిస్తున్నారండి? మనమే ఆయన గుర్తు చేస్తున్నాం. అది వద్దురా నాయన అంటున్నాడు దేవుడు. స్టాప్ ఇట్ అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఏమండి, మనకు తెలిసినటువంటి వారు తప్పుదాలే మనము మోస్తేనే మన గుండె భారం అయిపోతుంది. మన తప్పిదాలు తెలుసుకునే మన గుండె భారం అయిపోతుంది. ఇంకా మహారాజు అయినా, సర్వాంతర్యామైన, లోకానికి అధిపతి అయినా ఎంతమంది మాటలు వినాలి? అందుకే అంటున్నాడు బాబు వద్దు చాలు ఇంకా అంటాడు. నేను మర్చిపోతా, నువ్వు మర్చిపో, నేను మర్చిపోతా. ఐఎమ్ రెడీ టు ఫర్గెట్ ఇట్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకో విషయం చెప్పనా మీకు? దేవుడు ఎంత మంచివాడో చూడండి. ఆయనకి మీ గురించి తెలుసు. అందుకే ముందుగానే చెప్పేశాడు, నువ్వు తప్పులు చేస్తావు, ఏం పర్లేదు, నో ప్రాబ్లం, నా దగ్గర రావద్దు, నేను క్షమించేశాను అంటున్నాడు. God is more concerned about your future than your past. That is the reason why he is saying that. అర్థమవుతుంది మీకు? మీ గతం కన్నా నీ యొక్క భవిష్యత్తు దేవునికి చాలా ప్రాముఖ్యం గనక దేవుడు అంటాడు నేను జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు. ఆమేన్. Why are we not prioritizing our future? We are only talking about our past. నీ గతం నిన్ను ప్రభావితం చేయకూడదని దేవుడు నీ భవిష్యత్తును ముందుగానే సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు చూడండి. నీ గతం నిన్ను ప్రభావితం చేయకూడదు. నో, ఇట్ షుడ్ నాట్. ఏమాత్రం ప్రభావితం చేయకూడదు. అందుకే నీ గతాన్ని నేను క్షమించేస్తున్నానని చెప్తున్నాడు. నీ పాపాన్ని నేను క్షమించేస్తున్నాను అంటున్నాడు. నువ్వు దాని గురించి ఇకపై మాట్లాడొద్దు, ఇకపై జ్ఞాపకం చేసుకోవద్దు. అయిపోయింది, అది అయిపోయింది, అది అయిపోయింది. నువ్వు ఎందుకు ఓడిపోయావు తెలుసా? నువ్వు ఎందుకు ఓడిపోయావు అంటే నువ్వు ముందుగానే నిర్ణయించుకున్నావు నీ వల్ల కాదని, అందుకే ఓడిపోయావు. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ దేవుని మీద వేస్తాం మనం. దేవుని చిత్తం కాదేమో. నో, యూ హ్యావ్ ప్రీ డిసైడెడ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. అందుకే నువ్వు నీ యొక్క ఫుల్ ఎనర్జీ ఇవ్వలేదు. నువ్వు కానీ ప్రీ డిసైడ్ అవ్వకపోయినట్లయితే, ముందుగానే అది ఓడిపోతానని చెప్పి నీ మనసులో నువ్వు ఎక్కడో సందేహ పడకపోయి ఉండుంటే మరలా ప్రయత్నిస్తావు. ఓడిపోయినా మరలా ప్రయత్నిస్తున్నావు. నా పాస్టర్ గారి యొక్క కజిన్ ఒక అమ్మాయి ఉంది అలాగే. ఆమె ఫస్ట్ అటెంప్ట్లో షీ గాట్ జాబ్ ఇన్ SBI. ఓకే, దానికి ఏం రాస్తారు? బ్యాంక్ ఎగ్జామ్ ఏమంటారు? అది బ్యాంక్ ఎగ్జామ్స్, బీఫామా ఏదో అంటారు. ఓకే, బ్యాంక్ ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయింది. SBIలో జాబ్ వచ్చింది. 1 month కూడా అవ్వలేదు. ఈ మంది నాకు 6 నెలల టైం కావాలి, లీవ్ పెడతాను అంది. లీవ్ ఏమో సంవత్సరం కూడా అవ్వలేదు. నువ్వు వస్తే ఏం పర్లేదు, రిజైన్ చేసేస్తానని చెప్పి రిజైన్ చేసేసి సివిల్స్ ప్రిపేర్ అయింది. సివిల్స్ ప్రిపేర్ అయితే ఆల్ ఇండియాలో 27th ర్యాంక్ వచ్చింది. She wanted to go into IPS. She got selected for IPS. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఆమె ఓడిపోకూడదని చెప్పి డిసైడ్ చేసుకుంది. దానికోసం ఏదైనా చేస్తారు. వాట్ హ్యావ్ యూ ప్రీ డిసైడెడ్? నీ గతాన్ని నువ్వు పట్టుకోవాలనుకుంటున్నావా? నీ భవిష్యత్తులోకి వెళ్ళాలనుకుంటున్నావా? నీ గతం నీ భవిష్యత్తును ప్రభావితం చేయాలనుకుంటున్నావా? దేవుడే నీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేయాలనుకుంటున్నావా? నీ భవిష్యత్తు నీ గతంలానే ఉండాలంటే
నీ గతంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలే నువ్వు తీసుకో. ఇప్పుడు కూడా నీ గతంలానే ఉంటుంది. నీ భవిష్యత్తు కూడా నీ గతంలానే ఉంటుంది. ఏది మారదు. ఎందుకు? గతంలో ఎలా అయితే ప్రవర్తించావో ఇప్పుడు కూడా అలా ప్రవర్తిస్తున్నావు. నథింగ్ ఈస్ గోన్ టు చేంజ్. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఆయన కానీ మీరు కలిస్తే మీరు ఫస్ట్ తీర్మానం చేస్తారు, ఈయన పెద్ద నరహంతకుడు, సీరియల్ కిల్లరు, జైల్లో వేసేయండి ఈయన్ని అని చెప్పి మీరు డిసైడ్ చేస్తారు. కానీ అదే సీరియల్ కిల్లర్ని దేవుడు ఆయన కలిశాడు ఒక రోజు. దేవుడు ఎలా ఆలోచిస్తాడు చూడండి. దేవుడు ఆయన కలిశాడు ఒక రోజు. అదే సీరియల్ కిల్లర్ని నూతన నిబంధన గ్రంథము ఆల్మోస్ట్ అంతా 3/4 అంతా రాయించేశాడు ఆ సీరియల్ కిల్లర్తో. ఆయన పేరేంటి? పౌలుకు కూడా తెలీదు ఆయనలో ఇంత విషయం ఉందని. కానీ పౌలు యొక్క గతము పౌలు యొక్క భవిష్యత్తును ప్రభావితం చేయకుండా ఆపివేశాడు. అందుకే ఈరోజు పౌలు రాసినటువంటి గ్రంథాలు మనం చదువుతున్నాము. రోమిల్కి రాసిన పత్రిక, గలేషియన్స్, నేమ్ అ బుక్ ఇన్ ద బైబిల్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలమోన్, ఎవ్రీథింగ్, టైటస్, ప్రతి సంఘానికి రాశాడు. ప్రతి సంఘానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గతము నీ భవిష్యత్తును ప్రభావితం చేయకుండా నీవు కాపాడుకోవాలి. యూ షుడ్ ప్రొటెక్ట్ ఇట్. మనము ఎప్పుడు కూడా మనుషుల్ని జడ్జ్ చేసేస్తాం వెంటనే. దేని బేస్ మీద? వారి యొక్క గతం బట్టి. మనము మన గురించి వెంటనే జడ్జ్మెంట్ పాస్ చేసుకుంటాం. దేని బట్టి? మన యొక్క గతం బట్టి. కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆ యొక్క గతాన్ని నీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేయకుండా ఉంచమని చెప్పి రాస్తాడు. అందుకే పౌలు ఈ మాట రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఇలా చెప్తున్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏంటా ఒకటి? వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగరి పడుతున్నాను. హల్లెలూయా. ఒక్కటి చేస్తున్నాడంట పౌలు. ఏంటో ఒకటి? వెనుకున్నవి మరిచి, గతాన్ని మరిచి, ముందున్న వాటికై, భవిష్యత్తు కొరకై పరిగెడుతున్నాడు. ఈరోజు నువ్వు దేని కొరకు పరిగెడుతున్నావు? గతం బట్టి పరిగెడుతున్నావా? భవిష్యత్తు కొరకు పరిగెడుతున్నావా? అనేక మంది వారి యొక్క పాత విజయాలనే పట్టుకొని జీవిస్తూ ఉంటారు. నీ భవిష్యత్తు విజయవంతంగా ఉండాలంటే నువ్వు నీ యొక్క గతంలో వచ్చినటువంటి విజయాన్ని విడిచిపెట్టాలి. అందుకే మనకు ఒక సామెత కూడా ఉంటుంది, గతం గతః. నువ్వు తీసుకున్న నిర్ణయాల యొక్క సారాంశమే నువ్వు. You are the sum total of all the decisions that you are taking. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు కానీ మంచి డెసిషన్స్ తీసుకుంటే, క్వాలిటీ డెసిషన్స్ తీసుకుంటే క్వాలిటీ లైఫ్ ఉంటుంది. బ్యాడ్ డెసిషన్స్ తీసుకుంటే బ్యాడ్ లైఫ్ ఉంటుంది. You are the sum total of all the decisions that you take. నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాల యొక్క సారాంశమే నీ జీవితం. ఈరోజు నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే దేవుడు తీసుకోమనేటువంటి నిర్ణయం ఏంటో చూద్దాము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి
ఏం పెడతాడంట? జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. 20వ వచనం అంతా అలా చదువుకొని వెళ్ళిపోతే చివరిలో రాయబడి ఉంటుంది ఏమనంటే, జీవమును కోరుకొనుడి. ఏం కోరుకోవాలండి? మరి దేవుడిని అడగొచ్చు కదా, దేవా నువ్వే ఆ నిర్ణయం తీసుకోవచ్చు కదా అని. ఐ అండర్స్టాండింగ్ సంథింగ్? దేవుడు నీ తరపున నిర్ణయము తీసుకోలేడు. నిర్ణయించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు. ఏ నిర్ణయం తీసుకుంటే మంచిదో చెప్పుతాడు. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీది. అందుకే కదా పరిశుద్ధాత్మ దేవుడి గురించి యేసు ప్రభు ఏమని చెప్తాడు? నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మీ తరపున నిర్ణయం తీసుకుంటాడా? సత్యాన్ని మీకు తెలియపరుస్తాడు. నిర్ణయం చేయాల్సింది నువ్వు, తీర్మానం చేసుకోవాల్సింది నువ్వు. మనం మాత్రం రోజు అదే ప్రార్థన, దేవా నేను ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. దేవుడు చెప్తానే ఉంటాడు ఏం చేయాలో. మనం ముందుకు అడిగేయం, ఒక సూచనీయం. God says, stop thinking too much about your past. నీ గతం గురించి ఎక్కువగా ఆలోచించడం మానివేసేయండి దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు? జీవమా మరణమా? జీవం అనగా నీ భవిష్యత్తు, మరణం అనగా నీ గతము. ఈరోజు నీ యొక్క నిర్ణయం ఏంటి? నువ్వు నీ యొక్క గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తులోకి వెళ్ళాలనుకుంటున్నావా, లేకపోతే నీ గతాన్నే పట్టుకొని నీ గతంలో జీవించాలని చెప్పి ఆశిస్తున్నావా? దేవుడు నీకు ఏది శ్రేష్టమైనదో ఆయన ఆల్రెడీ చెప్పి ఉన్నాడు. నీ యొక్క గతాన్ని విడిచిపెట్టు, నీ భవిష్యత్తులోకి వెళ్ళు. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ఈ యొక్క ఆరాధనని ముగించుకుందాం. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినట్లయితే, దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నీ నిర్ణయం ఏంటి? వాట్ ఈస్ యువర్ డెసిషన్ టుడే? దేవా నాకు మంచి 2025 సంవత్సరం కావాలంటే 2024 సంవత్సరాన్ని విడిచిపెట్టాలి, 2023 సంవత్సరాన్ని విడిచిపెట్టాలి. నీకు మంచి 2025 సంవత్సరం కావాలంటే, ఒక విజయవంతమైనటువంటి భవిష్యత్తు కావాలంటే, ఈ యొక్క 2023 సంవత్సరాన్ని 2024 సంవత్సరము 2025 సంవత్సరం పైన ఏమాత్రము ప్రభావితం చేయకుండా, దేవా నా యొక్క మనసును నేను కాపాడుకుంటానని చెప్పి నువ్వు ఒక తీర్మానం తీసుకో. దేవా నా యొక్క ఆలోచనని నేను కాపాడుకుంటానని చెప్పి నీ ఒక తీర్మానం తీసుకో. ఈరోజు దేవుడు ఆ యొక్క తీర్మానానికి ఆయన కట్టుబడి ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ గతము ప్రాముఖ్యమా, నీ భవిష్యత్తు ప్రాముఖ్యమా? నీ గతంలో వచ్చినటువంటి విజయాన్ని కూడా ప్రక్కన పెట్టు. అప్పుడే నూతన విజయము భవిష్యత్తులోకి వస్తుంది. నూతన కార్యాలు నీ భవిష్యత్తులో జరుగుతాయి, నూతన క్రియలు నీ భవిష్యత్తులో జరుగుతాయి. ఎవరో బాధ పెట్టినటువంటి మాటలు నీ యొక్క భవిష్యత్తులో తీసుకువెళ్ళొద్దు. గతంలో జరిగినటువంటి ఆ యొక్క ఇబ్బందులు నీ యొక్క నూతన భవిష్యత్తులో తీసుకువెళ్ళొద్దు. గతంలో జరిగినటువంటి ఆ యొక్క బాధ, ఆ యొక్క గాయాలను నీవు నీ యొక్క నూతన శ్రేష్టమైనటువంటి భవిష్యత్తులోకి తీసుకువెళ్ళొద్దు. విడిచిపెట్టేసే, దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టేసే. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యొక్క సమాధానం నీ యొక్క భవిష్యత్తులో కావాలంటే నీ యొక్క గతాన్ని విడిచిపెట్టాలి. ఆ యొక్క శాంతి నీ యొక్క భవిష్యత్తులో కావాలంటే నీ గతాన్ని విడిచిపెట్టాలి. ఇంక ఎంతకాలం నీ యొక్క గతాన్ని పట్టుకొని ఏడుస్తావు? ఇంకా ఎంతకాలం నీ యొక్క గతాన్ని నీ యొక్క భవిష్యత్తులో తీసుకువెళ్తావు? ఇంకా చాలు. స్టాప్ ఇట్. స్టాప్ letting your past dictate your future. నీ యొక్క గతము నీ భవిష్యత్తును ప్రభావితం చేయకుండా ఆపివేసి దేవుడితో మాట్లాడు. దేవా
నీవు నడిపిస్తానన్నావు కదయ్యా, సర్వసత్యంలోనికి నడిపిస్తానన్నావు కదా. నాతో ఈరోజు మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ నిర్ణయం ఏంటంటే, నా గతము నా భవిష్యత్తును ప్రభావితం చేయకూడదు. ఈరోజు నువ్వు ఈ యొక్క నిర్ణయము ఏమై ఉన్నది? ఇది ఏ త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. ఇది ఏ త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. నా ముందు నడచుచు ద్వారములు తెరచుచు నడిపించుచున్నావు సియోను చెంతకు. నా ముందు నడచుచు ద్వారములు తెరచుచు నడిపించుచున్నావు సియోను చెంతకు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పదం యొక్క ప్రతి అర్థాన్ని తీసుకో. అది నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతుంది. ఇది ఏ త్రోవని, త్రోవ మార్గం ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి, గమ్యం గురించి. నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. నీ ప్రతి మార్గమును సరళం చేయగలడు నువ్వు అడుగు వేస్తే. నీ ప్రతి అడుగును ఆయన రెస్పెక్ట్ చేస్తాడు, గణపరుస్తాడు, ఆనర్ చేస్తాడు. కానీ నువ్వు ముందు అడుగు వేయాలి. ఇది ఏ త్రోవని నా వెంట నుండి ఆ త్రోవలన్నీయు సరళము చేయుచు. నా ముందు నడచుచు ద్వారములు తెరచుచు నడిపించుచున్నావు సియోను చెంతకు. నా ముందు నడచుచు ద్వారములు తెరచుచు నడిపించుచున్నావు సియోను చెంతకు. ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము, ఆశ్చర్యకరుడా స్తోత్రము, ఆలోచనకర్త స్తోత్రము. ఆయన ఆలోచనకర్త అయినాడు, కానీ ఆలోచిస్తుంది నీ భవిష్యత్తు గురించి. ఆయన ఆశ్చర్యపరచాలనుకుంటున్నాడు, కానీ ఆశ్చర్యపరచాలనుకున్నటువంటిది నీ భవిష్యత్తు గురించి. నీ విరిగిన హృదయాన్ని, నలిగిన హృదయాన్ని, కఠినమైనటువంటి హృదయాన్ని, ఆ యొక్క రాతి కలిగినటువంటి హృదయాన్ని ఈ స్థలంలో విడిచిపెట్టగలవా? ఈరోజు దేవుడు అంటున్నాడు, విడిచిపెట్టు దానిని, నేను ఒక మాంసపు హృదయాన్ని మరలా నూతన హృదయాన్ని దయచేస్తానంటున్నాడు. ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానములా సమృద్ధి నా కొసగి. చూడండి ఒకసారి, ఆశ్చర్యకరమైన ఆలోచనను దయచేస్తాడు ఆయన. ఆయన ఆలోచనను దయచేసేవాడు, కానీ నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానములా సమృద్ధి నా కొసగి. ఆ యొక్క ఆలోచన వస్తే ఏమవుతుందంటే, ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క జ్ఞానము సమృద్ధిగా మనకు లభిస్తుంది.
ఆయన యొక్క బుద్ధి, ఆయన యొక్క జ్ఞానం నీకు కావాలంటే ఆయన ఇచ్చే ఆలోచనలో నడుచుకో. నీ గతంలో నడవద్దు. ఆశ్చర్యకరమైన ఆలోచన నాకిచ్చి నీ బుద్ధి జ్ఞానములా సమృద్ధి నాకొసగి కరుణించి చూచి నేను కృపలను చూపుచు ఎక్కించుచున్నావు ఉన్నత స్థలములకు. కరుణించుచు నీవు కృపలను చూపుచు ఎక్కించుచున్నావు ఉన్నత స్థలములకు. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఆలోచనకర్తవైన నా దేవా నడిపించుచున్నావు నీదు ఆలోచనతో. ఆవరించుచున్నావు నీ ఆత్మశక్తితో. బలపరచుచున్నావు నిత్యము నీ కృపతో. ఆవరించుచున్నావు నీ ఆత్మశక్తితో. బలపరచుచున్నావు నిత్యము నీ కృపతో. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. ఆశ్చర్యకరుడా స్తోత్రము. ఆలోచనకర్త స్తోత్రము. దేవానికి వందనాలు చెల్లిస్తాం. దేవా, మా యొక్క గతాన్ని కాదు, మా యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తామయ్యా. ఎందుకంటే నీవు మా గతాన్ని క్షమించి మా భవిష్యత్తును దీవించబోతున్నందుకు దేవా, నీ యొక్క ఆలోచన అంతా మా భవిష్యత్తు గురించి అయ్యున్నందుకు దేవా, మా యొక్క భవిష్యత్తును నీ ముందు పెడుతున్నామయ్యా. మా గతాన్ని నీ ముందు పెడుతున్నామయ్యా. దేవా, మా యొక్క గతాన్ని తొలగిస్తున్నామయ్యా. మా మనసుల నుండి తొలగిస్తున్నాము, మా ఆలోచనల నుండి తొలగిస్తున్నాము. దేవా, మా యొక్క పాపాన్ని మేము ఇకపై ఆలోచించమయ్యా. ఎందుకంటే నీవే విడిచిపెట్టి ఉన్నాము. దేవా, మా యొక్క భవిష్యత్తును, మా యొక్క గతము ఏమాత్రము ప్రభావితం చేయకుండా మా యొక్క హృదయాలను మేము క్రమపరుచుకుంటాము. మా యొక్క హృదయాలను బలపరుచుకుంటామయ్యా. యేసయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు, ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడయుడునుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గర చప్పట్లు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాము. వెళ్ళక ముందు మీరు కలిసే ప్రతి ఒక్కరితో మీరు చెప్పాల్సింది ఏంటంటే, నీ భవిష్యత్తు దీవింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా.
దయచేసి గమనించండి. ఇంకా ఈ యొక్క నూతన క్యాలెండర్స్ని ఇంకా మీరు పొందుకోలేకపోయినట్లయితే బయటన మన యొక్క గెస్ట్ డెస్క్ ప్లేస్లో ఆ యొక్క క్యాలెండర్స్ పెట్టబడి ఉన్నాయి. ఈచ్ క్యాలెండర్ కాస్ట్ 100 రూపీస్ మాత్రమే, 100 రూపాయలు మాత్రమే. ఆ యొక్క 100 రూపీస్ ఈస్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ద చర్చ్. సో మీరు కొని మీరు దీవింపబడండి. మీ యొక్క బంధుమిత్రులకు కూడా ఒకవేళ మీరు అది అందింప చేయాలనుకున్నట్లయితే దాన్ని కొని వారికి ఇవ్వండి అని నా యొక్క విన్నపము. బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ మోర్ అబండెంట్లీ త్రూ యూ టు మెనీ పీపుల్. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గుర్తుపెట్టుకోనండి, లాస్ట్ సండే మనం ఎలా డ్రెస్ అయి రావాలి? ఫ్లాగ్ కలర్స్. ఓకే, అందరూ కూడా చక్కగా వైట్, ఆరెంజ్, గ్రీన్, బ్లూలో మీరందరూ రావాలని నేను కోరుతున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఫర్ ద బార్బిక్యూ నైట్, ఫ్యామిలీ బార్బిక్యూ నైట్ మనం పెట్టబోతున్నాం. ఆ యొక్క ఫ్రైడే ఈవినింగ్, లాస్ట్ ఫ్రైడే ఆఫ్ దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ వండర్ఫుల్ టైమ్. ఇక్కడే మన యొక్క లాన్ ఏరియాలో, ఓపెన్ స్పేస్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ గుడ్ టైమ్. సో ఇప్పుడైతే రిజిస్టర్ కానండి, దాని తర్వాత దాని యొక్క అమౌంట్ ఫైనలైజ్ చేయబడుతుంది. నెక్స్ట్ సండే అనౌన్స్ చేయబడుతుంది, అప్పుడు మీరు కట్టొచ్చు. థ్యాంక్ యూ. God bless you. Have a good day.